వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల మైదానంలో వారం రోజులుగా జరుగుతున్న కేబీఎస్ అండ్ కేవైఆర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 8 బృందాలు పోటీ పడినట్లు నిర్వాహక ప్రతినిధులు వివరించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పట్టెం హరిబాబు, పాసం వెంకటేష్, కావేటి వేణుగోపాల్, చెన్నూరి వెంకటేశ్వర్లు, కోల రామ్మూర్తి, వెంకట్రావు, రామారావు, శ్రీను, మురళి రామారావు, వేణు, సాంబయ్య, కృష్ణ బలిజ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆటగాళ్ళందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్కంఠభరితంగా 4 రోజుల నుంచి కొనసాగుతుంది. అలాగే మన కృష్ణపల్లి సంఘంలో మన రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మనోళ్ళు వినోదంగా చూస్తున్నారు. ఆటపూర్వకంగా చూసుకుంటే ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతూ ఉంది. మరి మధ్యాహ్నం చూస్తే ఒక ఆటగాడు అన్నం సురేష్ ఒంటి చేత్తో 6 కొట్టి ఆ టీంని ఫైనల్కి పంపించాడు. టీం డామినేటర్స్ విజేతగా నిలిచినందుకు ముందుగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాం సంఘం తరఫున. గత సంవత్సరం కూడా విజేతలైనందుకు వాళ్ళని మరింతగా ప్రోత్సహిస్తున్నాం. రాబోయేటువంటి మ్యాచ్లో కూడా టీం వర్క్ ప్రైజ్తో ఈ కప్పుతో పాటు సంఘంలో ప్రైజ్ మనీ కూడా మేము ప్రకటించబోతున్నామని మీకు ముందుగా మేము తెలియపరుస్తున్నాం. మొదటి విజేతలకు 10,116గా ప్రకటిస్తున్నాం. అలాగే రెండో బహుమతి పొందే వారికి 7,016గా ప్రకటించబోతున్నాం. రేపు నెక్స్ట్ జరగబోయే మ్యాచ్కి కూడా నెక్స్ట్ ఇయర్ జరగబోయే దానికి కంప్లీట్గా సంఘం మొత్తం కూడా ప్రోత్సహించి వారిని మరింత ముందుకెళ్లేటట్టు మేము ఖచ్చితంగా వాళ్ళకి సహకరిస్తాం. అండ్ కేవైఆర్ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో క్రికెట్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈరోజు 2వ తారీఖు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గత 9 సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ పోటీలు ఎంతో ఘనంగా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు. పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. ఈరోజు ఫైనలు. అదే కృష్ణపల్లి సంఘం తరపున కేవైఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకి సంఘ పెద్దలు, కృష్ణపల్లి సంఘీయులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హనుమత్ జయంతి, చిట్టాంజనేయ స్వామి శత జయంతి ఉత్సవాలను స్థానిక ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నాగవల్లి దళార్చన, మన్యు సూక్త, గాయత్రి హోమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పలు ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు జరిగాయి. నీకు తెలియక నన్ను అడుగుతున్నావా? నా చేత చెప్పించాలని కానీ నా చేత ఈ మాటలు చెప్పించాలి అనేటువంటి భావంతో నువ్వు అనుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అన్నీ నీకు తెలుసు. నువ్వు ప్రభువు, నీకంటే మించినటువంటి వాడు లేరు. కానీ నన్ను చెప్పమంటున్నావు కాబట్టి నీ యొక్క సన్నిధానంలో అనుగ్రహంగా భావించి చెబుతున్నాను. విభీషణుడు అత్యంత పరమ పవిత్రుడయ్యా. గంధాయవనంలో తులసి మొక్కలాగా జన్మించినటువంటి వాడు. నేను సీతామ్మ వారి కోసం తిరుగుతున్నటువంటి సమయంలో ఒక మందిరంలో రామనామం వినపడుతుంది. ఏమిటా అని తొంగి చూస్తుంటే ఈ విభీషణుడు యొక్క కుటుంబం అంతా కూడా రామనామం చేస్తూ కనిపించారు. అప్పుడు ఎవరా అనుకున్నాను నేను. ఎప్పుడైతే నేను ఆ రావణాసుడి యొక్క కొలువులోకి అడుగుపెట్టి రావణాసుడి దగ్గర మాట్లాడానో, రావణాసుడు కాస్త ఈ నా యొక్క తోకను కాస్త ఖండించమన్నాడు. అప్పుడు నా దూతో వధః, దూతను వధించకూడదు అని చెప్పి నా తోకకు నిప్పు ఎరిగించేటువంటి విధంగా ఒక రకంగా సాయపడినటువంటి వాడు విభీషణుడు.
లక్షలాది గుంటూరు జిల్లా గుండె చప్పుళ్లను నిశ్శబ్దంగా తమలో ఇముడ్చుకున్న ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ల నుంచి బయటికి రానున్నాయి. ఎవరి తలరాతలు ఎలా ఉన్నాయో రేపు తేల్చి చెప్పనున్నాయి. ఎవరు పరాజితులో ఎవరు విజేతలో అన్న ఉత్కంఠకు తెరపడనుంది. పటిష్టమైన పోలీసుల భద్రత మధ్య 22 రోజులుగా ప్రజలను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తూ ఎవరికి వారిని విజేతలుగా మురిపిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలు మరికొన్ని గంటల్లో నేతల తలరాతలను, అభిమానుల ఊహలను నిర్ధారిస్తూ భళ్ళున కళ్ళు తెరవనున్నాయి. మే నెల 13న ఓటరు ఇచ్చిన నిర్ణయాన్ని గుంభనంగా, గోప్యంగా ఎగ్జిట్ పోల్స్ని విని నవ్వుకుంటూ 22 రోజులుగా కాలం గడిపిన ఈవీఎంలు మరికొన్ని గంటల్లో రహస్యాన్ని విప్పబోతున్నాయి. ఎవరు విజేతలో ఎవరు పరాజితులో వివరించబోతున్నాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నేతల జాతకాలను తమలో దాచుకుని స్ట్రాంగ్ రూమ్లలో విశ్రమించిన ఈవీఎంలు రాజు టీవీతో నేతలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ కదలి రాబోతున్నాయి. రేపు జరిగే ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేటలోని శివాలయంలో చేపట్టిన హోమంలో కార్పొరేటర్ సమతతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు నల్లపనేని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగో తారీఖున ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి మేము కొత్తపేటలోని శివాలయం గుడిలో ఈరోజు స్వామివారికి అభిషేకాలు, హోమాలు జరిపించడం జరిగింది. కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, కూటమి అభ్యర్థి నజీర్ అహ్మద్ గారు, పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి గారు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అఖండ మెజారిటీతో గెలుపొందాలని ఈరోజు మేము ఇక్కడ శివాలయం గుడిలో పూజలు జరిపించడం జరిగింది. ఎమ్మెల్యేగా మహమ్మద్ నజీర్ గారు రావాలని, మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా రావాలని, గల్లా మాధవ్ గారు ఎమ్మెల్యేగా రావాలని, మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఈ సైకో పాలన పోవాలని, రాక్షసుడి పాలన పోవాలని, తెలుగుదేశం పార్టీ గెలవాలని మరీ అందరూ కోరుకుంటున్నారు. రేపు జరిగే ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరితగతిన ఖచ్చితత్వంతో ఎన్నికల రిజల్ట్స్ ను ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అలాగే కౌంటింగ్ జరిగే ప్రాంతంలో 144 సెషన్ ను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందని, ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతను కల్పించామన్నారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా కొనసాగుతున్న పట్టణ షరఫ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక మహోత్సవాలు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.